సామాన్లు దిట్టంగా ఉన్నాయి. రెండు లోకాలు భూగోళాలు కదులుతున్నాయిగా. ఏముంది అంత డొల్ల. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఆడవాళ్ళ పరువు తీయడానికే పుట్టారు మీరంతా. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లో ఉంటుంది. మిమ్మల్ని చూస్తే నాకు రేగుతుంది. మరి యాప్ చేయి, కరెంట్ బిల్లు ఎక్కువైంది. అందుకే నా అలా ఉన్నారు మీరు. అక్క టాలెంట్ అదిరింది. నీ మనసు చాలా పెద్దగా ఉంది. బోండాలు చూస్తున్నావా? మీ చేతులకి చాలా పని చెప్పినట్టు ఉన్నారు కదా. అక్క అసలు నువ్వు వాష్రూమ్ లో ఉన్నావా? ముసలి ఫేస్ అయ్యిందా మేడం? నాకు ఇన్స్టాగ్రామ్ లో అందరిలాగా మంచిగా రెడీ ఫేస్ ఎలా ఉంటే ఏంటి, మీలో మీకు విశాలమైన హృదయం ఉంది. కానీ నా దరిద్రం ఏంటంటే మేకప్ వేస్తే నా స్కిన్ కి అస్సలు పడదు. ప్రతి ఒక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ మీదే కన్ను. ఎలా ఉంది? చెవు దొరకగా ఉంది. ఎవరన్నాడా? నేనే. జిడ్డుగా ఉంది అనాలి లక్ష్మి. చెవుల పెట్టు దిగపోతుంది. ఆవిడది పై ముఖం ఏమీ బాగోలేదు, మరి కింద ముఖం ఎలా ఉందో తెలియదు. వాడే ఉద్దేశంతో అన్నాడు. వాడు ఫుల్ కరువులో ఉన్నాడు. ఏదో మేడం, టేస్ట్ లేని ఏదో వదిలేయండి. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. జుట్టు కాస్త పక్కకి తీయబ్బా, కనిపించాల్సినవి కనిపిస్తే కదా మాకు సంతోషంగా ఉండేది.